గత కొన్ని వీడియోలుగా మనం సోషల్ కంటెంట్కు సంబంధించి ప్రాక్టీస్ పేపర్స్ను ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నాము. ఈ వీడియోలో మనం 6th క్లాసుకు సంబంధించి సోషల్ సబ్జెక్టు భూస్వరూపాలు అనే లెసన్ నుంచి బిట్స్ను ప్రాక్టీస్ చేయబోతున్నాము. ఒకసారి బిట్స్ చూద్దాము. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. భూస్వరూపములు ఎన్ని రకాలు? 8, 3, 6, 10. 3 రకములు. అత్యధిక ఎత్తు వాలు కలిగిన వాటిని ఇలా అంటారు: లోయలు, మైదానాలు, పర్వతాలు, పీఠభూములు. పర్వతాలు. విశాలమైన ఉపరితలం కలిగిన ఎత్తైన భూస్వరూపములు: పీఠభూమి, కొండలు, పర్వతాలు, మైదానం. పీఠభూమి. తెలంగాణలోని పీఠభూమి: మాల్వా, చోటానాగపూర్, బుందేల్ఖండ్, దక్కన్. దక్కన్. మైదానాలకు పీఠభూములకు గల ముఖ్య భేదం దీనిలో ఉన్నది: ఎత్తు, లోతు, వాలు, నదులు. ఎత్తు. దక్కన్ పీఠభూమి యందున్న నగరం: విజయవాడ, విశాఖపట్నం, సికింద్రాబాదు, కాకినాడ. సికింద్రాబాదు. తెలంగాణలో ఉన్న మైదానం: గంగా మైదానం, సింధు మైదానం, పశ్చిమ తీర మైదానం, తూర్పు తీర మైదానం. తూర్పు తీర మైదానం. తూర్పు తీర మైదానం అంచులు దీనిలోకి వాలి ఉంటాయి: బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం. బంగాళాఖాతం. మన రాష్ట్రానికి దిగువ ఆంధ్రప్రదేశ్ పీఠభూమి ఈ దిక్కున ఉన్నది: తూర్పు, దక్షిణం, ఉత్తరం, పశ్చిమం. తూర్పు. ఎగువ తెలంగాణ పీఠభూమిలోని పట్టణం: వరంగల్, నల్గొండ, కరీంనగర్ ఏదీ కాదు. నల్గొండ. పడమటి కనుమలలో పుట్టిన నది: తపతి, బ్రహ్మపుత్ర, కృష్ణ, గంగా. కృష్ణానది. కృష్ణ, గోదావరి నదులు దీనిలో కలుస్తాయి: బంగాళాఖాతం, అరేబియా సముద్రం, ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం. బంగాళాఖాతం. ఆకులు, చెట్లు మొదలగునవి కుళ్ళిపోగా ఏర్పడినది: హ్యూమస్, ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు ఏదీ కాదు. హ్యూమస్. డెల్టా ఆకారం: ఏ, బి, సి, డి. ఏ. డెల్టా ఈ నేలలతో కూడి ఉంటుంది: ఎర్రమట్టి, ఒండ్రుమట్టి, ఇసుక, నల్లరేగడి. ఒండ్రు. విశాల ఉపరితలం కలిగి అక్కడక్కడ కొండలుండే ఎత్తైన భూస్వరూపం: మైదానాలు, పీఠభూములు, పర్వతాలు, కొండలు. పీఠభూములు. అత్యధిక ఎత్తు, వాలుతో అతి తక్కువ సమ ఉపరితలం ఉండే భూస్వరూపం: పర్వతాలు, పీఠభూములు, కొండలు, మైదానాలు.
పర్వతాలు. సున్నిత వాలు గల సమతల విశాల భూస్వరూపం. మైదానాలు, పీఠభూములు, కొండలు, పర్వతాలు. ఏ మైదానాలు. గోదావరి, కృష్ణా నదులు ఇక్కడ పుడుతున్నాయి. తూర్పు కనుమలు, డెల్టాలు, పశ్చిమ కనుమలు, ఆరావళి పర్వతాలు. సి పశ్చిమ కనుమలు. గోదావరి నది జన్మస్థలం. మహాబలేశ్వరం, ముల్తాయి, అమరకంటకం, నాసికా త్రయంబకం. నాసికా త్రయంబకం. దక్కన్ పీఠభూమికి పశ్చిమాన ఎత్తైన వాలుతో కూడిన ప్రాంతం. సాత్పురా పర్వతాలు, వింధ్యా పర్వతాలు, పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు. పశ్చిమ కనుమలు. ఇప్పటిదాకా ప్రాక్టీస్ చేసిన క్వశ్చన్స్ వాటి యొక్క ఆన్సర్స్ను డైరెక్ట్గా చూద్దాము. భూస్వరూపాలు ఎన్ని రకాలు? 3. అత్యధిక ఎత్తు వాలు కలిగిన వాటిని ఇలా అంటారు, పర్వతాలు. విశాలమైన ఉపరితలం కలిగిన ఎత్తైన భూస్వరూపం పీఠభూమి. తెలంగాణలోని పీఠభూమి దక్కన్ పీఠభూమి. మైదానాలకు పీఠభూములకు గల ముఖ్య భేదం దీనిలో ఉన్నది ఎత్తు. దక్కన్ పీఠభూమి ఎందున్న నగరం సికింద్రాబాదు. తెలంగాణలో ఉన్న మైదానం తూర్పు తీర మైదానం. తూర్పు తీర మైదాన అంచులు దీనిలోకి వాలి ఉంటాయి. బంగాళాఖాతం. మన రాష్ట్రానికి దిగువ ఆంధ్రప్రదేశ్ పీఠభూమి దిక్కున ఉన్నది తూర్పు. ఎగువ తెలంగాణ పీఠభూమిలోని పట్టణం నల్గొండ. పడమటి కనుమలలో పుట్టిన నది కృష్ణ. కృష్ణా గోదావరి నదులు దీనిలో కలుస్తున్నాయి. బంగాళాఖాతం. డెల్టా ఆకారం ఈ విధంగా ఉంటుంది. డెల్టా ఈ నేలలతో కూడి ఉంటుంది. ఒండ్రు విశాల ఉపరితలం కలిగి అక్కడక్కడ కొండలుండే ఎత్తైన భూస్వరూపం పీఠభూమి. అత్యధిక ఎత్తు వాలుతో అతి తక్కువ సమ ఉపరితలం ఉండే భూస్వరూపం పర్వతాలు. సున్నిత వాలు గల సమతల విశాల భూస్వరూపం మైదానాలు. గోదావరి, కృష్ణా నదులు ఇక్కడ పుడుతున్నాయి. పశ్చిమ కనుమలు. గోదావరి నది జన్మస్థలం నాసికా త్రయంబకం. దక్కన్ పీఠభూమికి పశ్చిమాన ఎత్తైన వాలుతో కూడిన ప్రాంతం పశ్చిమ కనుమలు. ఇవి ఈ లెసన్కు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా వీడియోను లైక్ చేయగలరు.